విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడిపైనే ఓ పూర్వ విద్యార్థి హత్యాయత్నం చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కలకలం రేపింది. లంకల కోడేరు జిల్లా పరిషత్ పాఠశాలలో రాజా వెంకట సురేష్ యోగా టీచర్ గా పనిచేస్తున్నారు. గతేడాది అదే పాఠశాలలో 10th చదివిన విద్యార్థి ఉపాధ్యాయుడిని హత్య చేయాలని పథకం పన్నాడు. గతేడాది మధ్యాహ్న భోజన సమయంలో ఒకే ప్లేట్లో 3 విద్యార్థులు తింటున్నారని యోగా టీచర్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఉపాధ్యాయుడిపై కక్ష పెంచుకున్న విద్యార్థి మంగళవారం రాత్రి బైక్పై వెళ్తున్న టీచర్ సురేష్ పై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. టీచర్ చేతికి తలకు తీవ్ర గాయాలు కావడంతో తోటి ఉపాధ్యాయుడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గత 7 సంవత్సరాలుగా. ఆ అబ్బాయి విద్యార్థి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఒకరోజు మిడ్ డే మీల్స్ అంటే మధ్యాహ్న భోజన పథకంలో ఒక కంచంలో 3 భోజనం చేస్తున్నారని హెచ్ఎం గారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి స్కూల్ మీద నా మీద దాడి చేశారు. తర్వాత నన్ను ఎక్కడ కనపడా నన్ను దుర్భాషలు రకరకాలుగా మాట్లాడడం, బగ్గేసిన మురికాలు వంతుల దగ్గర నన్ను దారి కాసి ఒక బలమైన రాడ్తో నెత్తి మీద చేతి మీద కొట్టి నన్ను గాయపరచడం జరిగింది. తలకే 5 స్విచ్చెస్ పడి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ రకంగా నన్ను ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దారిది. కానీ నేను ఎప్పుడూ ఏమీ